BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఈ మహానుభావుడు జగన్ పర్మనెంట్ గా ఆంధ్రప్రదేశ్ ని విడిచిపెట్టేసి బెంగళూరులో సెటిల్ అయిపోతే ఓ దరిద్రం వదిలిపోతుందిగా. అలా చేయడు. తాడేపల్లిలో ఒక కాలు, బెంగళూరులో ఒక కాలు. ఇలా తాడేపల్లి వచ్చినట్టే వస్తాడు, కొద్దిగా హడావిడి చేస్తాడు, మళ్ళీ బెంగళూరుకు జంప్. చాలా రోజులు బెంగళూరులోనే మకాం వేసి నిన్నగాక మొన్నే కదా తాడేపల్లికొచ్చాడు. ప్యాలెస్ గేట్లు తెరిచి జనాన్ని కలిసే మహత్ కార్యాన్ని నిర్వహించాడు. ఇంతలోనే బెంగళూరు మీద బెంగ పెట్టుకున్నాడు. శుక్రవారం నాడు మళ్లీ రయ్యమంటూ ఎగిరిపోయాడు. 40 రోజుల వ్యవధిలోనే జగన్ సార్ బెంగళూరుకి వెళ్లడం ఇది 4వసారి. రాజకోట రహస్యం మాదిరిగా బెంగళూరులో ఏ రహస్యం ఉందో ఏంటో. ఈయన బెంగళూరుకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు భద్రత, హడావిడి, అనవసరపు ఖర్చులు మామూలే గదా. అయ్యగారు మళ్లీ తాడేపల్లికి ఎప్పుడు వస్తాడో ఏమో. దేవుడి దయవల్ల అయ్యగారు తాడేపల్లికి రాకుండా అటు నుంచటే జైలుకి వెళ్ళిపోతే బాగుంటుంది అని జనం కోరుకుంటున్నారు. ఈ మహానుభావుడు జగన్ పర్మనెంట్ గా ఆంధ్రప్రదేశ్ ని విడిచిపెట్టేసి బెంగళూరులో సెటిల్ అయిపోతే ఓ దరిద్రం వదిలిపోతుందిగా. అలా చేయడు. తాడేపల్లిలో ఒక కాలు, బెంగళూరులో ఒక కాలు. ఇలా తాడేపల్లి వచ్చినట్టే వస్తాడు, కొద్దిగా హడావిడి చేస్తాడు, మళ్ళీ బెంగళూరుకు జంప్. చాలా రోజులు బెంగళూరులోనే మకాం వేసి నిన్నగాక మొన్నే కదా తాడేపల్లికొచ్చాడు. ప్యాలెస్ గేట్లు తెరిచి జనాన్ని కలిసే మహత్ కార్యాన్ని నిర్వహించాడు. ఇంతలోనే బెంగళూరు మీద బెంగ పెట్టుకున్నాడు. శుక్రవారం నాడు మళ్లీ రయ్యమంటూ ఎగిరిపోయాడు. 40 రోజుల వ్యవధిలోనే జగన్ సార్ బెంగళూరుకి వెళ్లడం ఇది 4వసారి. రాజకోట రహస్యం మాదిరిగా బెంగళూరులో ఏ రహస్యం ఉందో ఏంటో. ఈయన బెంగళూరుకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు భద్రత, హడావిడి, అనవసరపు ఖర్చులు మామూలే గదా. అయ్యగారు మళ్లీ తాడేపల్లికి ఎప్పుడు వస్తాడో ఏమో. దేవుడి దయవల్ల అయ్యగారు తాడేపల్లికి రాకుండా అటు నుంచటే జైలుకి వెళ్ళిపోతే బాగుంటుంది అని జనం కోరుకుంటున్నారు.